నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం వాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాది బోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. మహాశివరాత్రి సందర్భంగా శివకీర్తనతో, చిన్న శివకీర్తనతో కార్యక్రమం మొదలెడదామండి. ఆదిదేవ మహాదేవ ఏ దయానిదే. ఆదిదేవ మహాదేవ ఏ దయానిదే. నీలకంఠ పార్వతీశ ఏ కృపానిదే. నీలకంఠ పార్వతీశ ఏ కృపానిదే. ఆదిదేవ మహాదేవ ఏ దయానిదే. నీలకంఠ పార్వతీశ ఏ కృపానిదే. నమస్తేస్తు విశ్వేశ్వర త్రయంబికేశ గంగాధర. నమస్తేస్తు విశ్వేశ్వర త్రయంబికేశ గంగాధర. నందికేశ బాలచంద్ర ఏ పశుపతే. నందికేశ బాలచంద్ర ఏ పశుపతే. నమస్తేస్తు విశ్వేశ్వర త్రయంబికేశ గంగాధర. నందికేశ బాలచంద్ర ఏ పశుపతే. ఆదిదేవ మహాదేవ ఏ దయానిదే. నీలకంఠ పార్వతీశ ఏ కృపానిదే. కృపా కరో దుఃఖ హరో హర్ష భరో హే శంకరా. కృపా కరో దుఃఖ హరో హర్ష భరో ఏ శంకర. హృదయ కంజ సదా బసో హే శివ కరుణానిధి. హృదయ కంజ సదా బసో
ఏ శివ కరుణానిధే కృపా కరో दुख हरो अर्श बरो ये शंकर हृदय कांज सदा बसो ये शिव करुणानिधे आदिदेव महादेव हे दयानिधे नीलकंठ पार्वतीश हे कृपानिधे आदिदेव महादेव हे दया निधे హరి ఓం. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం మొదలై నిన్నటికి 1098 రోజులైందండి. ఈ రోజు 1099 రోజులు. ఈ గీతా జ్ఞానగిరి కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రమం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము, భవరోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము, దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు, గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు, వీరి సంవాదామృతం జనులారమణ పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను, మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో. నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖన జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞాన యజ్ఞంలో ఈయన్ని 99వ రోజు, అంటే కలియుగం ప్రథమ పాదం, జంబూ ద్వీపం, భరత వర్షం, భరత ఖండం. క్రీస్తు శకం 2024 మార్చి 8వ తేదీకి సరి అయినటువంటి శివరాత్రి రోజున ఈరోజు మరి శ్రీకృష్ణార్జున సంవాదం ముగియబోతున్నటువంటి తరుణంలో అర్జునుడు తన ఎరుక ఎలా నశించిందో ప్రత్యక్షంగా మనకు నిరూపించే రోజున ఎప్పటికీ నిత్య సత్య శాశ్వతమై ఉన్న పరిపూర్ణాన్ని స్పష్టంగా సూచన చేసేటటువంటి శ్రీకృష్ణ దేశికేంద్రుల 235వ కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? నన్నెరుగనట్టి బయటన్ ఎన్నడు లేనట్టి నేను ఈ విశ్వమునై ఉన్నట్టులుండి నేలేంది ఉన్నదిగని నేను బోతే దుందణగుసుమి. ఇది ఒక అద్భుతమైనటువంటి సూచన. మరి శివరాత్రి రోజున మీకు డబ్బా రెగ్గినట్టు ఉండేటువంటి గొంతుతో వినిపిస్తున్నందుకు శ్రోతలు మన్నించాలి. పర్లేదు గురుగారు, మీరు నో ప్రాబ్లం.
నాకు తెలిసి భావాన్ని మాత్రమే మీరు గ్రహిస్తారని నాకు తెలుసు. నేనండి సఖ్యం ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ ఒక అద్భుతమైన సూచన చూడండి. ఉమ్, నన్ను ఎరుగనట్టి బయట. ఓకే. బయట అంటే అచల పరిపూర్ణ బయలు, బట్ట బయలులో పరిపూర్ణంలో ఉమ్, పరిపూర్ణము నన్ను ఎప్పుడు ఎరగదండి. ఆ, నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభు అని 5వ అధ్యాయంలో చూసాము. ఉమ్, ఎవరి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని భావించేటటువంటి భావన తన్మాత్ర రహితమైన పరిపూర్ణంలో లేదండి. లేదు, బయలు అపరిచితం. అవును, అది అందరూ చెప్పేస్తారు. ఉమ్, ఆ పుస్తకంలో రాసి ఉండారు కాబట్టి ఉమ్, అది నువ్వు అయి ఉండవని తెలుసుకోవడమే ఇప్పుడు ఈ సమస్య. అదే. ఉమ్, అదే తెలియకపోతా ఉండేది. ఆ, అన్నీ చెప్పిన తర్వాత ఉమ్, అది నాకు ఎక్కడ తెలుస్తుందంటే ఆ, ఏం చెప్తాను చెప్పండి. ఇప్పుడు నిద్రపోతే భలే హాయిగా ఉంటుందండి, నిద్రపోయి లేస్తేనే శరీరం బాగుంటుంది, కుదరదు రాత్రి అంతా మేలుగా అవుతుందయ్యా అని చెప్పినాం అనుకో. ఆ, అది ఎట్టుంటుంది నిద్రపోతా అని రాత్రి అంతా అడుగుతానే ఉంటే మరి నిద్ర ఎప్పుడు పోయేది? అదే నన్ను అరగనట్టు బయలు. ఉమ్, కాబట్టి నిద్రపోతే ఎట్టుంటుంది అనేది నిద్రపోయిన తర్వాత చెప్పాలా. అది. ఉమ్, నిద్రపోతే ఎట్టుంటుందని నిద్రపోక ముందు ఎట్టు చెప్పేది? ఉమ్, అట్లా నన్ను ఎరుగనట్టి బయట నిద్ర నన్ను ఎరగదండి, ఆ, నేను మాత్రం నిద్రను ఎరుగుదును. ఆ, కానీ నిద్రపోయిన తర్వాత దాన్ని చెప్పేదానికి నేను కనిపించడం లేదండి. కరెక్ట్. ఉమ్, ఈక్వేషన్ సరిపోయినా? సరిపోయింది. నిద్రకి నేను తెలియదు కానీ నిద్ర నాకు తెలుసు. తెలుసు, చెప్పలేను కదా. చెప్పలేము, నిద్రలోకి వెళ్ళిపోతే చెప్పలేము నిద్రలో ఉన్నట్టు. అట్ట నువ్వు పరిపూర్ణుడు అయితే నేను పరిపూర్ణుడు అని చెప్పేదానికి కుదరదంటే మళ్ళీ దాన్ని నేనెట్టు తెలుసుకోవాలని అడిగినావు అనుకో, మళ్ళీ నేనేం చెప్పేది? నేను చెప్పలేను. అది నిద్ర నేనేంటంటే పరిపూర్ణ నేను అవుతాను. ఆ క్లారిటీ అది ఊరికే పోలిక అంతే. అంతేలేండి, అంతేలే గుడిగారు. ఎప్పటికీ తన్మాత్ర రహితమైనటువంటి బట్ట బయలులో మరి నేను పరిపూర్ణుడు అనేటువంటి విషయం అక్కడ భగవద్గీతలో శిష్యుడైనటువంటి మరి కావూరి నాగేశ్వర ప్రసాద్ స్పష్టమైపోయింది. అందులో ఎరుక ఎంత మాత్రం లేదని తెలుసుకునింది ఎరుకే. నన్ను ఎరుగనట్టు బయట ఎన్నడూ లేనట్టి నేను కావూరి నాగేశ్వర ప్రసాద్ అనేటువంటి ఎరుక ఎప్పుడూ లేనిదండి. కావూరి నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణాన్ని తనలోనే తెలిస్తే, తనతోనే తెలిస్తే, తానుగా తెలిస్తే అప్పుడు అరే రే 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 ఎప్పుడూ లేనట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ జీవుడుగా వ్యష్టిగా తెలియబడ్డాడు, విచారిస్తే సమిష్టికర్తగా తెలియబడ్డాడు, ఈ విశ్వంగా ఉన్నట్లుండేది నేనేనా అని సందేహాన్ని గురువు పోగొడతాడు. గురుకృపతో ఉన్నట్లుండి మీతో మాట్లాడుతూ ఉండి కూడా అని అర్థం. నేను లేనిది, రెండో నేను లేనిదండి. అవునండి. మొదటి నేను ఎప్పుడు ఉండేదండి, పరిపూర్ణం. అందులో ఉండే రెండో నేను అనేది భ్రాంతి. అవును. రెండో నేను పోతే మూడో నేను లేదు, మూడో నేను పోతే రెండో నేను మళ్ళీ వస్తుంది. అది విషయం. అదేనండి. గమనించండి, మిథ్యారూప దుందణగు అంటాడు. దుందు అంటే అర్థం ఏంటంటే భ్రమ. ఉన్నది గని నేను బోతి దుందనగు సుమి. దుందు అణగు అంటే లేనిది లేదని లేనిదానికి తెలిసిపోతుందని అర్థం. ఈ మాట్లాడుతుండేటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ ప్రతిబింబం అండి. అందులో ఉండే రెండో నేను బింబం అండి. బింబము అంటే చూసేది, అదేనండి. ప్రతిబింబము అంటే చూడబడేది. క్లియరా? రాసుకోండి. బింబము. ఓకే. బింబము అంటే దేంతో అయితే చూస్తున్నామో అదండి. అది దేంతో చూస్తున్నాము. ఓకే. బింబము, దాని ఎదురుగా అద్దం అని కూడా రాసుకోండి. ఓకే. మనసు అనే అద్దం అండి. అద్దము మనసు అని మనసు కూడా రాయండి, అద్దం కూడా రాయండి. అద్దము. ఓకే. మనసు. రైట్. క్లియర్. ఇదంతా బింబమేనండి.
ఆ, ప్రతిబింబం అంటే చూడబడేదండి. చూడబడేది. చూడబడేది అది ప్రపంచం. ప్రపంచం ప్రపంచం. ఓకే. చూడబడేది ప్రపంచం అండి. ప్రపంచము, ఈ ప్రపంచము చూసేవాడి కంటే వేరుగా ఉంటుందా? అది ఆన్సర్ అండి. చూసేవాడి కంటే వేరుగా ప్రపంచం ఉండదు అంటే చూసేవాడు లేకపోతే మరి పరిపూర్ణాన్ని గురించి చెప్పేదానికి నేను ఈనేదానికి నువ్వు ఉండవా? నా ప్రతిబింబం అద్దంలో కనపడతా ఉంది, అంతే. గడసాలి. ఆ అద్దం వచ్చి ఎదురుగా ఉండే అద్దం గురించి కాదు నేను మాట్లాడుతున్నాడు, మనసైన అద్దం. అదేనండి, అదే. ఇప్పుడు మీరు ఎక్కడో నన్ను చూశారని చెప్పారు, నేను మిమ్మల్ని గమనించలేదన్నాను కదా. మీరు తిరుపతి అచల మహాసభలకు అప్పుడు వచ్చారని చెప్పి, ఇంత పరిచయం అప్పుడు లేదు మనకు. అవును. మీరు వచ్చారన్నారు కదా. వచ్చానండి, వచ్చారు. నన్ను చూసినటువంటి మీకు నేను గుర్తుంటాను. చూసే మీరు బింబం అండి. అవును. చూడబడేటువంటి పూజారి వెంకటేశం ప్రతిబింబం అండి. ప్రతిబింబం. ఓకే. అచల మహాసభలకు వచ్చి మీరు చూసినటువంటి నన్ను అంటే పూజారి వెంకటేశాన్ని చూసేది బింబము, చూడబడేది ప్రతిబింబము. అంటే పూజారి వెంకటేశం కూడా మీ మైండ్ లోనే ఉన్నాడు. అవును. మరి అచల మహాసభలో నేను మిమ్మల్ని చూడలే కదా. క్లియర్. ప్రతిబింబం కూడా నా మైండ్ లోనే ఉంది. ఓకే. అంతే కదా. క్లియర్ అండి. అదే అచల మహాసభల్లో నేను స్టేజ్ మీద ఉన్నా కాబట్టి మీరు నన్ను చూశారు. ఇప్పుడు అదే ఆ ఫేస్ తోనే ఇంటూ ఉంటారు. నేను మీ ఎదురుగా కూర్చొని చెప్తున్నట్టుగానే 1100 రోజులు కూడా అట్టే ఇంటూ ఉంటారు. కానీ నేను మిమ్మల్ని చూడలే కదా. అది చూడలేదు, గుర్తించే అవకాశం లేదు. కేవలం ఈ ఫోటోల్లో చూసుకోవడమే. ఇంతవరకు నేను మీ ఇంటికి కానీ మీరు మా ఇంటికి కానీ రాలేదు. సభలో స్టేజ్ పైన ఉండడం వల్ల మీరు ఇలాంటి ఎంతో మంది నన్ను గుర్తించి ఉంటారు. గుర్తించుండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అతన్ని అంటే ఎవరైనా కానీ మీరు ఆ విధంగా, అందుకని సహజన్మ సాకార సద్గురుమూర్తి అంటే అదే అర్థం. మీకు సూచన అయ్యేటప్పుడు మీకు పూజారి వెంకటేశం బొమ్మ గుర్తుంటది. కావూరి నాగేశ్వర ప్రసాద్కి పూజారి వెంకటేశం బొమ్మ గుర్తుంటది. మాట్లాడేటప్పుడు అంతా కూడా అది మీకు గన మేకా నిర్భయానంద స్వాముల వారు ఉపదేశం చేసి 12 షోడశి అర్థాలు చెప్పుకుంటే కావూరి నాగేశ్వర ప్రసాద్కి పూజారి వెంకటేశం చెప్తున్నప్పటికీ మేకా నిర్భయానంద స్వామి చెప్తున్నట్టుగా ఒకటిగానే భావిస్తూ ఉంటే దుందనగు ఈ పరిపూర్ణ సూచన అయిన వెంటనే ఈ ప్రతిబింబాలంతా పోవో, బింబం వెళ్ళిపోతుంది. అంతే కదా. బింబం పోయితే ప్రతిబింబం లేదు. లేదు, చచ్చిన తర్వాతనా. ఇప్పుడే ఇక్కడ ఈ క్షణమే లేదండి. అందుకని ఎన్నడూ లేనట్టి ఎరుక అనేది ప్రతిబింబ స్వరూపం మాత్రమే. మీరే చెప్పండి, అద్దంలో ఏ రోజైనా ప్రతిబింబం ఉందా? చూసినప్పుడు మాత్రమే ఉంది. అది లెక్క. అద్దంలో పోయి మనం చూసినప్పుడు మన బొమ్మ మనకు కనిపిస్తుంది అంతే, దాంట్లో ఎప్పుడు లేదు. అది అంటే లేని దానికి లేదని తెలియటం అంటే ఇదే. అంతే. అద్దంలో మన బొమ్మ దాపెట్టుకుని మనం పోయినాక చూపిస్తాడు. బీరువాలో సొక్కా చూపించినట్ట. అద్దం కాడికి పోయి నువ్వు నిలబడి నీ బొమ్మ నువ్వు చూసుకుంటే నీకు కనిపిస్తుంది అంతే. ఇప్పుడు నేను ఎంటీగా అద్దం చూస్తుంటే నేను ఎంటీనే కనపడలేదు అక్కడ అద్దంలో. ఎట్లా ఎంటీ అంటే మళ్ళీ ఎంటీ అంటే శూన్యం లేదని తెలియటం అనండి. లేదని తెలియటమే పరిపూర్ణం అన్నాం కదా మనము. లేని దానికి లేదని తెలియటం అనేది ఏముంది? లేని దానికి తెలియటం అంటూ ఉండదు కదా. ఉంటుంది. ఎట్లనే చెప్తాను చూడండి. లేని దానికి లేనిది లేదని తెలియటమే. ఎందుకు తెలియదు? వింటున్నారు కదా మీరు. ఇప్పుడు అద్దం ఎదురుగా పోయి మీరు చూసినప్పుడు మీరు చూడడం వల్ల అద్దంలో బొమ్మ కనిపిస్తుందా? అద్దానికి కూడా కనిపిస్తుందా? అద్దానికి ఏం సంబంధం లేదు. అట్లా పరిపూర్ణానికి నీకు సంబంధం లేదు, కానీ నువ్వు నీకు కనిపిస్తా ఉంటది పరిపూర్ణంలోనే. సూచన అంతేనండి. నీ బొమ్మకి అద్దానికి ఎవరు పోతే వాళ్ళకి చూపిస్తుంది అద్దం. ఒకరికి ప్రేమ ఒకరికి ద్వేషం ఉంటది అద్దానికి. శత్రువు మిత్రులు ఉంటారు అద్దానికి. అది జస్ట్ ఉదాహరణ, మళ్ళీ అద్దం పరిపూర్ణం కాదు. అంటే ఉన్నది చూపిస్తుంది అద్దం. అయ్యో అది చూపించదు, అంటే చూసేయడానికి సహాయపడుతుంది. అదేం సహాయపడదు.
మీరు దాని జోలికి ఎందుకు పోతారు? మీరు అక్కడ చూసేది. అవును, నేనే చూస్తున్నా దాంట్లో. అద్దాన్ని తయారు చేసుకున్నది కూడా మనిషే. అవును, నేను ఉన్నాను కనుక అర్థం ఉంది, లేకపోతే అర్థం అవసరం లేదు. కాదే, మీకు బాగా వినండి, అవసరం ఉందా లేదా అనేది కాదు ఇడా. మీకు అద్దాన్ని పరిపూర్ణానికి సూచనగా నేను వాడుతున్నాను. అవును, క్లియర్. మీరు ఎంతసేపు అద్దానికి మీకు కనెక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అద్దము మీరున్నారు, మీ ఇంట్లో అద్దం నేను వస్తే కూడా నన్ను చూపిస్తుంది. మా ఓనర్ కావూరు నాగేశ్వర ప్రసాద్ రాలేదు, మీరేంటి చూసారని అడుగుతుందే. లేదు, అట్లా మీకు పరిపూర్ణ సూచన అవ్వాలి. ఇప్పుడు ఈ క్షణమే కావాలి, మళ్ళీ క్లాస్ అయిన తర్వాత కాదు. మీరు మా ఇంటికి వస్తే ఇది పూజారి వెంకటేశ్వర ఇల్లు కదా, కావూరి మీరు ఎందుకు వచ్చారయ్యా నా దగ్గరికి అని అంటది అదే. లేదు, కాబట్టి పరిపూర్ణ బోధ అందరిది, కొందరిది కాదు. అది సూచన అయ్యేవాడి యొక్క సమర్థతను బట్టి ఆధారపడి ఉంటది. అది ఉన్నాను అనుకున్న వాడిక లేననుకున్న వాడిక పరిపూర్ణం కావాల్సింది. వెరీ గుడ్, అట్టేనండి. ఉన్నాననుకున్న వాడిక లేననుకున్న వాడిక పరిపూర్ణం కావాల్సింది కదా. ఈ రెండు కన్ఫ్యూజన్ అయ్యేవాడికండి. ఈ రెండు కన్ఫ్యూజన్ అయ్యేవాడికి. మరి ఉన్నానా లేనా అని అడుగుతున్న కన్ఫ్యూజన్ అయ్యేవాడికి పరిపూర్ణం అవసరమైంది. పరిపూర్ణాన్ని తెలుసుకుంటే కన్ఫ్యూజ్ అయ్యేవాడు ఉన్నాడా? లేదండి. అది లెక్క. ఆ లెక్క ఎట్నో మరి రెండవ భాగంలోనే తెలియాలి మనకు. లేనెరుక లేదని లేని దానికి తెలిస్తే ఎట్లుంటుందో చెప్పడానికి నాకెట్టా తెలుస్తుంది? గురుగారు ఏం చెప్తారు చూద్దాం రండి. జ్ఞానయజ్ఞం రెండవ భాగం, నష్టో మోహ. నేను ఎరుక నష్టపోయినానంటున్నాడు కానీ పరిపూర్ణాన్ని తెలుసుకున్నానని చెప్పడండి. అది మనకు జ్ఞానేశ్వరి సూచన కోసం రాస్తారు. కానీ ఎరుకను నష్టపోయినానని చెప్పినాడే గాని పరిపూర్ణాన్ని తెలుసుకున్నానని ఎవరు చెప్పరు, ఎక్కడ చెప్పరండి. అవన్నీ దొంగ మాటలండి, ఉట్టి మాటలండి. నేను పరిపూర్ణాన్ని తెలుసుకున్నాను, నేను తెలియజేస్తాను, నా దగ్గరికి రండి అనేటువంటి తెలియదు. చూడండి, పరిపూర్ణాన్ని తెలుసుకున్నటువంటి అర్జునుడు నాకు తెలుసు అని చెప్తాడు చూడండి. కానీ అండి, అర్జున ఉవాచ నష్టో మోహ స్మృతిర్లబ్ధ త్వత్ప్రసాదాన్ మయాచ్యుత స్థితోస్మి గత సందేహః కరిష్యే వచనం తవ. నువ్వు చెప్పినట్టు చేస్తానన్నాడు, యుద్ధం చేస్తానని లేదు. కర్తృత్వరహిత కర్మాచరణ, అస్పర్శయోగం పాటిస్తానన్నారు. ఆయన చెప్పింది క్వశ్చన్ ఏంటంటే, గురువుగారు చెప్పిన క్వశ్చన్ ఏంటంటే, ఏమయ్యా నేను చెప్పింది 1099 రోజులు బాగా ఏకాగ్రంగా వింటావా, నువ్వే పరిపూర్ణుడని లేనెరుక లేదని తెలుసుకున్నావా అని ప్రశ్న మాత్రం. అవునండి. ఆన్సర్ అంటే తెలుసా? ఏంటయ్యా, సూర్యుడు ఎవరి దగ్గరకైనా పోయే నీకేం చీకటి పోయిందా అని ఎవరిని అడుగుతాడా? సూర్యుడు నీ దగ్గరికి వచ్చి ఇంకా చీకటి కనిపిస్తా ఉందని ఎవరిని అడుగుతాడా? లేదు లేదు. అట్టుండే అది మీరు అడిగేది. ఇదే ఆన్సర్. ప్రశ్న కాదది, ప్రశ్నలా కనిపించేటువంటి సమాధానమే కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు మాట్లాడుతూ ఉండేది. శిష్యుడు గురువుగా అపరోక్షత చెంది చూసుకోండి. ఏమయ్యా, సూర్యుడు ఎవరి దగ్గరికైనా పోయి మీ కంటికి చీకటి కనిపిస్తా ఉందా అని అడగడం అనేది ఎప్పుడన్నా జరుగునా? జరగదు. మరి పరిపూర్ణుడికి నాకు పరిపూర్ణం తెలిసిందని తన్మాత్రతో శరీరంతో ఎప్పుడైనా బుద్ధి ఉండేవాడు చెప్తాడా? లేదు. ఇట్లా శ్రీకృష్ణ భగవానులైనటువంటి మీరు, సాక్షాత్తు సద్గురు స్వరూపమైన మీరు నాకు ఈ సమయంలో అచల పరిపూర్ణుడిగా ప్రత్యక్షంగా కనిపిస్తా ఉంటే ఇంకా ఎరుకను గురించి పోయిందా లేదా అని ఎవడన్నా ఎట్టడుగుతావా నువ్వు? ఇదేమన్నా తక్కువ సంగతే? మీకు ఈ విషయం నేను దీంట్లో పాంచజన్యంలో గురువాక్యము అని రాసిన, ద్వయ గురువాక్యము, 2 రకాల గురువాక్యం అని ఏదో రాశా. ఇది భగవద్గీత పూర్తయిన తర్వాత రాసిన 2 వాక్యాలు పెట్టాను. అక్కడ ఇదే ప్రశ్నలు వేసి పెట్టినాను. ఎక్కడ తత్వాతీత పంచజన్యం 107 పేజీ అండి, చూసుకోండి. సేమ్ పంచజన్యం 107 పేజీలో పరిపూర్ణ బోధ సూక్తి రత్న ద్వయం అని రాసి పెట్టానండి.
107 పేజీ నెంబర్ 107. ఉమ్, 77 107 అండి. ఉమ్, పేజీ నెంబర్ 107 చూసుకోండి. నెంబర్ 1 ఉమ్, 107 ఆయన తీసుకురాను. సేమ్ అడిగేదానికి నువ్వు ఉండవా, చెప్పేదానికి నేనున్నానా? ఆ, పేజీ నెంబర్ 107. ఇక్కడే అనుకుంటా. నెక్స్ట్ చూడండి. ఇది 105 107 చూడండి. ఉమ్, నెంబర్ 1 2 పెట్టాను దాంట్లో. ఉమ్, 106 107 పరిపూర్ణ బోధ సూక్తి రత్న ద్వయం. ఉమ్, ఎందుకంటే పరిపూర్ణ బోధ గురించి గ్రంథాలు రాయాల్సిన అవసరం లేదండి. అదేలేండి. ఉమ్, జస్ట్ సూచన వాక్యాలు 2 రాశాను చూడండి. ఆ, పరిపూర్ణంలో ఈరోజు కందపద్యం కూడా ఇదే విషయం చెప్పింది చూసుకోండి. ఉమ్, పరిపూర్ణంలో లేని నేను ఉమ్, లేదని ఉమ్, తనకు తానుగా తెలుసుకున్నప్పుడే ఉమ్, 3 సుక్కలు పెట్టా చూడు. ఎవరు తెలుసుకోవాలా? ఉమ్, నేనే. ఉమ్, శబ్ద నిశ్శబ్దములు లేనివాయే. ఆ, ఎవరు లేకపోవాలా? ఉమ్, ఇప్పుడు అంటే మీరు అక్కడ నేనే చెప్పారు, ఇక్కడ చెప్పలేరు మీరు. చెప్పలేము. ఉమ్, అంటే భ్రాంతి నేను, ఫాల్స్ నేను లేదని తెలిసిన తర్వాత ఉమ్, ఇప్పుడు ఉన్నది ఉందని కానీ లేనిది లేదని ఎవరు చెప్తాడయ్యా? ఇప్పుడు పరిపూర్ణంలో నేను లేను అంటే ఎరుక లేదు, కానీ పరిపూర్ణమే నేను అంటున్నాం మళ్ళీ సేమ్ టైం. అంతే కదా. మరి నేను లేనప్పుడు పరిపూర్ణం నేను ఎట్లా అవుతాను? లేనప్పుడే అవుతావు. ప్రశ్నించినప్పుడు అయినాక ఎట్లా ప్రశ్నిస్తావు? అది ఆన్సర్. ఓ బాగుంది. చక్కగా. నువ్వని తెలిస్తే అయినాక చూడండి, నువ్వు పరిపూర్ణం తెలిసిన తర్వాత ఎట్లా ప్రశ్నిస్తావు? అదే అక్కడ నేను రాసి ఉండేది, అదే గమనించండి. ఇంకా వాక్యం పూర్తవలేదు చూడండి. ఆ, ఇప్పుడు సూర్యుడి దగ్గరికి వచ్చేసి ఆ, ఏమంటే మీ ఇంట్లో చీకటి ఉందా అని వచ్చి అడిగినాడంటే ఎట్టుంటాది అని సూచన చేశారాడ. ఆ, సూర్యుడి దగ్గరికి వచ్చేసినాక అడగాల్సింది తెలుసుకోవాల్సిందంతా ఏం ఉండదు, డైరెక్ట్ వెళుతురే. అంతే అంతేనండి, అంతే. నువ్వు ఎవరిని అడుగుతావు? అడగడానికి నువ్వు ఉండవా, చెప్పేదానికి నేనున్నానని క్వశ్చన్ మార్క్ పెట్టింది ఆన్సర్ అది. అంతేనండి. 2 ఉమ్, రెండోది సూచన. అంటే ఈ విధంగా కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారేమో అని. ఉమ్, ఉమ్, పరిపూర్ణంలో లేని నేను సమిష్టికి సూచన. ఆ, ఆత్మను, అధిష్టానమును, సృష్టికర్తను అని తెలిసింది కదా. ఉమ్, రెండో నేనుకి మాత్రమే దర్శనం అండి. ఉమ్, మూడో నేను అజ్ఞానం అండి. ఆ, రెండో నేను జ్ఞానం అండి. అవును. ఆ జ్ఞానానికి గాన జ్ఞానాతీతం చూడు, ఆత్మకు అతీతమైన అంటే నీకు అతీతమైన దర్శనం కలిగినప్పుడు, ఉమ్, అప్పుడే కలిగినప్పుడు అంటే దానికి టైం లిమిటేషన్ అంత ఉండదండి. ఉమ్, అరక్షణం కూడా ఉండదు. ఉమ్, అది అరక్షణం అనే మాట రేపు కొంతపద్యంలో వస్తుంది మళ్ళీ. ఉమ్, అతీతమైన దర్శనం ఎప్పుడు కలిగింది? అప్పుడే నిర్భావమైనది. ఉమ్, నేను అక్కడ అభావమైనది రాస్తే నిర్భావమైనది అని రాస్తారు. కొంచెం మంచి పదం ఉంటుంది. బెంగళూరు లక్ష్మీనారాయణ గారు రాశారు ఆ పదం. ఉమ్, ఆ పదం బెంగళూరు లక్ష్మీనారాయణ గారు సూచన చేశారు ఆ పదాన్ని. ఉమ్, అభావం అంటే భావం ఉంటుంది, భావం అంటే అభావం ఉంటుంది. చూసేవాడు ఉంటే చూడబడేది ఉంటుంది, చూడబడేది ఉంటే చూసేవాడు ఉంటాడు. ఉమ్, అతీతమైన పదం వాడండి అని చెప్పి ఆయన సూచన చేశారు. ఉమ్, నిర్భావమైనది. ఉమ్, నిర్భావమైనది అంటే అర్థం ఇప్పుడు కావూరు నాగేశ్వర ప్రసాద్ లేడు. ఉమ్, ఇప్పుడు లేడా? ఎప్పుడు లేడా? తెలుసుకోవడం కష్టం లేదు. తక్షణము లేడు అంటే తక్షణం తెలిసింది. ఉమ్, ఇప్పుడు లేదని తెలిసిందా? వాడు పుట్టిన లేదని తెలిసిందా? అది కావాల్సింది. పుట్టలేదనేది ఎట్లా? ఓకే. ఉమ్, సరే, మళ్ళీ అడుగుతున్నా. నిద్రపోయిన తర్వాత నిద్రపోయినానని తెలిసిందా, నిద్రపోలేదని తెలిసిందా? రెండు వేల. మరి ఆ విధంగా ఇక్కడ పుట్టిన లేదని తెలియాలి. ఎప్పుడు తెలుస్తుంది? ఉన్నది ఉన్నట్లు స్వతస్య దుందనగు అని చెప్పలే ఇప్పుడు ఇంతసేపు గురు కృష్ణప్రభు. దుందనగడం అంటే నువ్వు లేదని తెలియడం అండి. అంతేనండి. అప్పుడు స్వతసిద్ధమైనప్పుడు ఉన్నది ఉన్నట్లు ఉన్నది గాని, చూడండి, ఉన్నది ఉన్నదని గాని, పరిపూర్ణం ఉందని గాని, అదే ఇప్పుడు మీ సమస్య అక్కడ చెప్తాండి. ఇది అది నేను లేననేది తెలిసేది నాకే కదా, ఇంకెవరికి తెలుస్తా ఉంది? మరి ఇంకోరికి ఎక్కడ తెలుస్తుంది? నీకే తెలియాలి. ఇంకోరికి ఎక్కడ తెలుస్తుంది? ఎవరికి వాడికే తెలియాలి. అక్కడ తెలియటం అనేది ఉంటే నేను ఉన్నట్టే కదా. మరి తెలియటం అంటే ఉన్నట్టే.
తెలియటం అంటే మాత్రం ఉన్నట్టే. అందుకనే కదా నీకు తెలుసు అని చెప్పలేవనే కదా ఇప్పుడు చెప్తున్నాడా. అచ్చా అచ్చా, ఓకే నీకు తెలియటం అంటే నువ్వు ఉన్నట్టేనండి. అదేలేండి అదేలేండి. నువ్వు తెలుసుకోవాలని ప్రయత్నం చేయడం వల్ల రెండవ సూక్తిని మధ్యలో ఆపుతున్నారు మీరు. నువ్వు లేదని తెలిస్తే మాట్లాడేదానికి నువ్వేడున్నావు. అవును. ఇప్పుడు ఉన్నది ఉన్నదని గాని లేనిది లేనిదని గాని ఎవరు చెబుతారు? అసలు నేను చెప్పినప్పుడు నేను మాత్రం ఏడున్నా మళ్ళీ. అవును అవును. అద్దం నుంచి దూరంగా వస్తానే నీ బొమ్మ అద్దంలోనే ఉంటదా? నీ బొమ్మ నువ్వు అద్దంలో నిలబడుకో చూసినావండి. చక్కగా బాగుంది, చక్కగా చక్కగా చూసినాండి. అవునవును. అది మీకు మీకు అనుకూలమైన సూచన చేసిన అంతే, నాకు కాదు. అంటే ద మూమెంట్ మన అద్దం నుంచి తొలిగితే అసలు అద్దంలో కనపడం కదా. ఓకే, అదేనండి. అద్దం ముందు నుంచి మీరు దూరంగా వచ్చిన తర్వాత అది ఓకే. మీ బొమ్మ అద్దంలోనే ఉంటదా? ఉండదు. ఇక్కడ మనసు అనే అద్దం నుంచి దూరంగా వస్తే జీవుడు అనే అద్దం జీవుడు అనే ప్రతిబింబం పోతది. డిఫరెంట్ గా బాగుంది. మరి దేవుడు నేను సృష్టికర్త అనేటువంటి అద్దం నుంచి మీరు వైదొలగమంటే అడుకోపారి కావూరు నాగేశ్వర ప్రసాద్ దగ్గర వచ్చి కూర్చుంటే నేను చేయగలిగింది ఏముంది? మొదట చెప్పింది నీకండి వెస్ట్ నాగేశ్వర ప్రసాద్ కండి. రెండో సూచన అక్కడ అర్థం కాలేదని రెండోది రాశా. రెండోది ఎందుకు రాశా? మీరు సృష్టికర్త. సమిష్టి ఓంకారం అనేటువంటి అర్థంలో నుంచి ఓంకారం దూరంగా పోతే ఇప్పుడు ఉండేది ఏంది? ఓంకారం శూన్యం. ఓంకార శూన్యం, శూన్యానికే శూన్యం, మహాశూన్యానికి అతీతమైనటువంటి పరిపూర్ణం తెలిసిపోతే అప్పుడే స్వతసిద్ధం. నువ్వే స్వతసిద్ధుడివి, నువ్వు నాగేశ్వర ప్రసాద్ కాదు. ఇప్పుడు నువ్వు పరిపూర్ణుడని నీకు తెలిసిపోయిన తర్వాత పరిపూర్ణం ఉందండి దాంట్లో ఎరుకు లేదండి అని మీరు చెప్తారా? ఎవరు చెబుతారు? క్వశ్చన్ మార్క్. నేను చెప్తానా? ఎవరిని అడుగుతావు? అడగడానికి నువ్వు ఉండవా పరిపూర్ణంలో? చెప్పడానికి నేను నన్న పరిపూర్ణంలో. ఎవరు రాసిన చూడు కింద, సదా సద్గురు సేవలో మీ ప్రియదర్శిని పరిపూర్ణ దర్శిని. అంటే పరిపూర్ణ దర్శిని అనే గ్రంథం వల్లనే ఈ యొక్క రెండు వాక్యాలు తెలియబడ్డాయి. నేను కాదు అంటే పరిపూర్ణ దర్శిని గ్రంథం ఎవరిది? కుడుపూడి నాగేశ్వరరావు. కుడుపూడి నాగేశ్వరరావు గారు ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు పరిపూర్ణ దర్శిని. కావూరు నాగేశ్వర ప్రసాద్ అడుగుతున్న ప్రశ్న సమాధానాలే జ్ఞానయజ్ఞం. అంతేనా? కావూరు నాగేశ్వర ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలే జ్ఞానయజ్ఞం. మరి జ్ఞానయజ్ఞంలో కావూరు నాగేశ్వర ప్రసాద్ తనకు తాను లేకుండా పోవాలి గాని ఈ పరిపూర్ణ దర్శినిలో కుడుపూడి నాగేశ్వరరావు లేదని తను తెలుసుకున్నాడట. ఇక్కడ జ్ఞానయజ్ఞంలో కావూరు నాగేశ్వర ప్రసాద్ లేదని తాను తెలుసుకున్నాడట. ఇప్పుడు నువ్వు అడిగేదానికి నాగేశ్వర ప్రసాద్ ఆడున్నాడు, చెప్పేదానికి పూజారి వెంకటేశ్వర ఆడున్నాడండి. ఈ విషయం మీకు క్లారిఫై కావాలంటే పరిపూర్ణ దర్శిని రచించినటువంటి కుడుపూడి నాగేశ్వరరావుని అడగాల. ఆయనతో క్లారిఫై చేసుకున్నాను. ఆయన దగ్గర మీరు క్లారిఫై చేసుకోవాల్సిందే, నాకు తెలియదు అంతే. కనుక ఇప్పుడు మరి జ్ఞానేశ్వరి కాడికి వచ్చేయండి. ఇంకా 20 నిమిషాలు మనకు. మరి ఇట్టి స్థితిలో ఇదేమైనా తక్కువ సంగతి? చాలా చిన్న విషయం ఇది. చూడు అర్జునుడు చెప్పే మాట. పైగా ఎట్లా ప్రయత్నించినప్పటికీ లభించినటువంటి ఆ పరిపూర్ణం అనే విషయాన్ని మీరు నా కర్ణ తల్లి కంటే అతీతుడవై ఎక్కువ ప్రేమతో, అనన్య ప్రేమతో, అతీతమైన ప్రేమతో హృదయపూర్వకంగా 1100 రోజులు చెప్తా ఉంటే మీరు నన్ను ఏ దృష్టితో చూసి అసలు మీరు ఎట్ట అడుగుతారండి క్వశ్చన్? మీరు అడగాల్సింది ఇట్ట పూజారి వెంకటేశం గారిని ఏమని? ఇప్పుడు ఏంటంటే ఏ దృష్టితో మీరు నీ మోహం ఇప్పటికైనా తొలగిపోయిందా అని ప్రశ్నిస్తారా? మీరు ఎవరిని అడుగుతారండి? మీరు నేనున్నానాడా? అది ఆన్సర్. నేను చదువుతున్నా చూసుకోండి. నీ మోహం ఇప్పటికైనా తొలగిపోయిందా? ప్రణష్టస్తే ధనంజయ అన్నారు కదా. ప్రణష్టస్తే ధనంజయ, నీ మోహం బాగా పోయిందా? ఎవరిని అడుగుతావా నువ్వు? చెప్పేదానికి నువ్వే కనపడలేదు నాకు అక్కడ. కృష్ణుడే కనపడలేదు. ఉండే పరిపూర్ణంలో కృష్ణుడే ఆడా, అర్జునుడు ఆడా, ఎవరిని అడుగుతావా నువ్వు? మీరు అర్థమైందే? చూసుకోండి. అట్లా ప్రశ్నించి అసలు ఏ దృష్టితో ప్రశ్నించారండి మీరు? అదే దృష్టితో నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఏం చెప్పమంటావు? చూడు, ఓ మహారాజా, సద్గురు మహారాజా,
మీ ప్రసాదం చేత నేను కృతకృత్యుడనైతిని. అదో నేను కూడా అంటే చెప్తున్నా. నేను అర్జునుడు కాదు, నేను పొందవలసింది పొందినవాడు. తెలుసా? కృతకృత్య పురుషోత్తమ ప్రాప్తి, చిట్ట చివరి పదం ఇది. పొందవలసింది పొందినవాడు. ఓకే, కృతకృత్యుడు. పొందవలసింది పొందినవాడైనానని చెప్తాను గాని నాకు పరిపూర్ణం తెలిసింది, నేను పరిపూర్ణ ఎట్ట చెప్తాను నీకు? ఇది మీరు 15వ అధ్యాయం చివరి చెప్పుకుంటే నాకు బాగా గుర్తుపెట్టుకున్నానే. మనం గుర్తుపెట్టుకోకపోయినా అర్జునుడు గుర్తుపెట్టుకున్నాడండి. 15వ అధ్యాయంలో చెప్పాడు ఆయన ఏమని? ఇతి గుహ్యతమం, లాస్ట్, ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయానఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్. చదవండి మళ్ళీ. ఎక్కడండి? కృతకృత్య భారత కదా. కృతకృత్య, ఎవడు తెలుసుకుంటే వాడంతా కృతకృత్యుడు అవుతాడని చెప్పారు కదా. అవును. అట్టయినా నేను కృతకృత్యుడు అంటే పొందవలసింది పొందినవాడు. ఎవరు పొందవలసింది? ఇప్పుడు పొందలేదండి. నాస్తి అకృత కృతేనా అని వేదం అండి. అంటే కర్మ ద్వారా పొందబడని దాన్ని కర్మ చేత లేక ఒక గురువు చేత పొందాలనుకోవడం కుదరని పని. గురుకృప చేత తనలో తానే పొందినవాడని తెలుసుకోవటమే సూచన. ఓహో, ఇప్పుడు ఇందాక మరి కృష్ణుడు చెప్తే అర్జునుడు చేయటం అనేది ప్రస్తావన వచ్చింది. లేదు కదా, అది కదా లేదని చెప్పింది. నాకు కృష్ణుడే కనపడలేదని కదా చెప్పింది ఆయన. అదే నువ్వు చెప్పినట్టే నేను చేస్తానని చెప్పి అర్జునుడు కృష్ణుడితో అంటాడు. అవునండి. కరిష్య వచనం తవ అంటే మీరు చెప్పినట్లు, అంటే కృష్ణుడు చెప్పినట్టు కాదండి, గురువు చెప్పినట్టు అండి. గురువు చెప్పినప్పుడు అప్పుడు గురువే కర్త అవుతాడు కదా. గురువు కర్త. ఎవరికి ఏ గురువు కర్త? శిష్యుడికి గురువు కర్త అవుతాడు. శిష్యుడు చేసే దృష్టి, అది శిష్యుడి దృష్టి అండి. గురువు దృశ్యరహిత ద్రష్ట అండి. కర్త లేని కార్యం ఉంటుందంటారా? అందుకే కదా ఎరుక లేదనేది. అంటే ఎవరెవరు కార్యం కర్త అయి ఉండాలి. గురువైనా కర్త అయి ఉండాలా? ఉండాలా? కర్త ఉండాలంటే ఎరుక ఉండాలి కదయ్యా. నిద్రపోయేటప్పుడు నేను ఇద్దరికి ఎవరు కర్త? అదేలేండి. అదే లేండి కాదు. నువ్వు నిద్రపోయినప్పుడు నిద్రపోయిన దానికి కావూరు నాగేశ్వర ప్రసాద్ కర్త. అవును, అంతేనా? కృష్ణుడేమో అర్జునుడు యుద్ధం చేయి కృష్ణుడు అర్జునుడు అంటారే. సూచన తెలుసుకోండి తండ్రి. కృష్ణుడు అర్జునుడు మళ్ళీ చెప్తున్నారు. మీరు దిగుతారు, నేను దిగి వస్తే మళ్ళీ మీరు ఎక్కుతారు. మీరు నిద్రపోయినప్పుడు మీ దగ్గరికి రండి. మీరు నిద్రపోయినప్పుడు నిద్రపోయేంత వరకే మీరు కర్త. అవును. నిద్రపోయిన తర్వాత నేను నిద్రపోతున్నాననే కర్తృత్వం మీకు ఉంటారా? ఉండదు. పరిపూర్ణుడైన తర్వాత ఎట్ట కర్త ఉంటాడండి? పరిపూర్ణుడైన తర్వాత కర్త ఎలా ఉంటాడు? మళ్ళీ ఇంకోటి చూపిస్తా. మళ్ళీ ఇంతకుముందు చెప్పిందే చెప్తా. అద్దంలో చూసే బొమ్మకి ఎవరు కర్త? దాన్ని చూసేవాడే. మరి మిమ్మల్ని పెట్టుకొని దీనికి ఒక కర్త ఉండాలి కదా అంటే ఎట్ట? చూసే మీరు కర్త. పరిపూర్ణుడు అద్దంలో ఎట్ట చూస్తాడు తెలుసా? పరిపూర్ణుడు అద్దంలో ఎలా చూస్తాడంటారు? చెప్పనీయండి. పరిపూర్ణుడు అద్దంలో చూసినప్పుడు కూడా చూసేవాడు ఉండడు. అద్దంలో చూసి తలదూకుంటూ మిగతా వాళ్ళగా మనకు కనపడతాడు. అక్కడ చూసేవాడు ఉండడు. అసలు అంటే అద్దం చూడాల్సిన అవసరం లేదు. చూస్తాడు, చూడకనే చూస్తాడు. ఇప్పుడు ఎటు చూస్తాడు? ఒక ఎగ్జాంపుల్ చెప్పేది మీకు 15 నిమిషాలు పర్వాలేదు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు పూజారి వెంకటేశం గారిని కావలి అచల మహాసభలకు ఆహ్వానించారండి. ఎంతో మంది ఆహ్వానించినప్పటికీ వాళ్ళు పాపం ఇంత దూరం వచ్చి ఆల్రెడీ పిలిచిపోయినారు, చెప్పుకున్నారు కాబట్టి టికెట్లు అప్ అండ్ డౌన్ టికెట్లన్నీ బుక్ అయిపోయినాయండి. ఇది వాళ్ళు పిలిచారు కాబట్టి టికెట్లు బుక్ చేయడం అన్ని కంప్లీట్ అయింది. తీరా నిన్న సాయంత్రానికి నాకు సోమవారం సెలవు మంజూరు కాలేదండి. సెలవు రెడీ కాలేదు. నేనేం చేసినాను, అన్ని టికెట్లు క్యాన్సిల్ చేయించండి అని. ఇప్పుడు నేను అక్కడ పోవడం లేదు. ఎంతో మంది ఎదురు చూస్తారు, అదంతా వేరే విషయం. ఇప్పుడు వింటున్నారు చాలా మంది, అక్కడ ఎదురు చూస్తుంటారు, అది వేరే విషయం. ఇప్పుడు నేను పోకపోవడానికి నేను కర్త కాదండి. ఎందుకంటే
భక్తులు పిలిచారు కాబట్టి వాళ్ళ కోరిక కాదనలేక నేను వస్తానన్నాను. ఓకే. కాలేజీ ప్రిన్సిపాల్ సెలవు ఇవ్వనన్నారు. కమిషనర్ వస్తారు, వాళ్ళు వస్తారు, ఏదో వాళ్ళ బాధలు వాళ్ళది, మనకెందుకు. ప్రిన్సిపాల్ పెద్ద కూలోడు, లెక్చరర్ చిన్న కూలోడు, కూలీనే కదా. కర్మ నిష్టలో భాగంగా నేను మిగతా వాళ్ళందరిలాగానే అక్కడ ఉద్యోగం చేయాలి తప్ప నేను పెద్ద అచల గురువు అండి, నాకేం మీరు లీవ్ ఇరా అని చెప్పేసి వెళ్ళిపోతే అది వేరే బాగుండదు. అది కరెక్ట్. అవును. వాళ్ళు ఎప్పుడైతే లీవ్ ఇయ్యనని చెప్పారో మెసేజ్ పెట్టేశారు గ్రూప్ లో, ఎవరు లీవ్ అడగకూడదు సోమవారం అని చెప్పి అడిగి చెప్పారు కదా. ఇప్పుడు నేను నిలిచిపోవడానికి నేను కర్త అవుతానా? ఈ కర్తృత్వం, నేను నిలిచిపోవడం వల్ల వచ్చేటువంటి నష్టానికి కర్తృత్వం బాధ్యత ఎవరు చెప్పండి? బాధ్యత అనేది దాన్ని చెప్పలేము, ఇదని చెప్పలేము. ఎందుకు చెప్పలేరు? ప్రిన్సిపాల్ గారు బాధ్యత అని నేనంటాను. మీ స్వధర్మంలో భాగంగా అది జరిగింది. ఆహా కాదు, శిష్యుడిగా నన్ను అడిగితే ప్రిన్సిపాల్ గారు బాధ్యత అంటాను మీరు అన్నట్టు చెప్తే. కానీ ప్రిన్సిపాల్ గారిని అడిగితే ఏమంటారు తెలుసా? నా పై ఆఫీసర్లు కదా నాకు చెప్పారంటారు. అవును. దీనికి అనవస్థా దోషం వస్తుంది. అనవస్థా దోషం. ఓకే ఓకే. ఎక్స్పెక్టేషన్ లో అనవస్థా దోషం ఉంటది. మంచి ఉదాహరణ. ఎక్స్పెక్టేషన్ ఉంటే అనవస్థా దోషం ఉంటది. నేనే ప్రిన్సిపాల్, నేనే వ్యతిరేకించలేదు కదా. సరే ఇకపోతే పోండి, అయిపోయింది. అంతేనండి. మన టైఫాయిడ్ జ్వరం వచ్చినప్పుడు సెలవు లేదన్నారు, ఆఫీసులోనే పండుకున్నా, గమ్ముని టాబ్లెట్లు వేసుకుని ఆఫీసులోనే పండుకున్నా, ఏమైంది? అట్లా అది దానికి వాళ్ళకి ఇది అనమాట. పోనైనా ఇంటికి పోయి రెస్ట్ తీసుకోకపోతే ఇంటికి పోయి రెస్ట్ తీసుకుంటాం, లేదు సెలవు వేయాలంటే ఆడబడి ఉంటాను, ఏమైంది? దీనికి అక్కడ పడి ఉన్నా ఇక్కడ పడి ఉన్నా పంచభూతాలు గాలి నీరు నిద్ర అన్ని ఒకటే కదండి. నాకు ఆఫీస్ అయినా ఇల్లైనా ఒకటేనండి. కాబట్టి ఇప్పుడు నేను ప్రిన్సిపాల్ గారిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదు, ఆయన కట్టాల్సిన అవసరం అదంతా ఏం లేదు. వెంటనే వాళ్ళకి చెప్పాను, అర్థం చేసుకున్నారు. సరేనండి, విధి నిర్వహణలో భాగం. హరిష్య వచనం తవా, అట్టేనండి మీరు చెప్పినట్టు చేస్తానండి. నేను ఉద్యోగానికి నిలిచిపోతాను, ఆడికి నిలిచిపోతానని చెప్పలేదు. ప్రిన్సిపాల్ గారు మీరు చెప్పినట్టు నేను చేస్తాను, అంతే. మీరు చెప్పినట్టు చేస్తాను నేను, కానీ నా సెలవు రద్దు అవడానికి మీరే కారణం అండి, దీనికి బాధ్యత మీరు వహిస్తారండి అని అడుగుతాం ఆయన. ఎందుకు అడగం? ఆయన్ని గురువుగా చూడాలి మనం. ఆయన పని ఒత్తిడి ఆయనది. అవును. కాబట్టి దీనికి కరెక్ట్గా శిష్యుడుగా ఉంటే ఆయన్ని బాధ్యత చేస్తాం, పరిపూర్ణుడుగా ఉంటే ఆయన్ని బాధ్యుడుగా చెయ్యం. కాబట్టి మీకు అర్థం కావడం కోసం ఇవన్నీ చెప్పాను. అంటే కర్తృత్వ నిర్వహణలో అకర్తగా ఉంటాం. మరి అట్లుండవా అంటే మళ్ళీ కర్త లేదంటారా అంటే ఎట్లా? నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడే కర్త. ప్రిన్సిపాల్ గారు కర్తృత్వ నిర్వహణలో అకర్తగానే ఉన్నట్టు ఇప్పుడు, అంతే కదా? ఓకే, మీరు కూడా అంతే. సరే, ఇప్పుడు ఎప్పుడైతే మా ఇద్దరిని అకర్తగా భావించారో మీరు కూడా అంతే, అట్టా లెక్కది. జస్ట్ భావనేనండి, అంతేనండి. ఇన్నాళ్ళు నేను కావూరి నాగేశ్వర ప్రసాద్ అనే భ్రమలో చిక్కుబడి తీసుకోండి, చూసుకోండి, ఇన్నాళ్ళు నేను కావూరి నాగేశ్వర ప్రసాద్ మాత్రమే భ్రమలో పడి ఉండాను. ఇప్పుడు మాత్రం మీ ప్రసాదం వల్ల, మీ స్వస్వరూప జ్ఞానం వల్ల మీరు ఇప్పుడు ఎట్లాగైతే ప్రిన్సిపాల్ ని పూజారి వెంకటేశాన్ని అకర్తగా చూపించారో, వెంటనే కావూరి నాగేశ్వర ప్రసాద్ కూడా కర్తవ్యుడు లేడు, ఇక్కడ మూల కారణం ఎవడు లేడు, పరిపూర్ణమేనని తెలిసినప్పుడు ఇప్పుడు ప్రశ్నించున్నాడు. చదవని చూసుకున్నాడు, ప్రశ్నించుటకు గాని జవాబిచ్చేదానికి గాని తావులేదు కదండి. చాలా బాగుందండి. సందు లేకుండా అదే ఉంది కదండి. సద్గురు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీ ప్రసాదం వలన నాకు లభించిన ఈ పరిపూర్ణ బోధలో ఈ మోహం అనేది, ఎరుక అనేది, మరుపు అనేది ఊరు పేరు లేకుండా చేసినారు కదండి మీరు. చూసుకోండి, ఇంకా నాకు ద్వైత భావం కలుగుతుందా? కర్త కర్మ అనే భావం నాకు వస్తుందా? ఫలానా పని చేయాలి, ఫలానా పని చేయకూడదు, ఇది వాడి వల్ల నేను నష్టపోయినాను, ఈయన వల్ల నాకు దెబ్బ తగిలిందని నేను చెప్తానా? మరి ఈ పరిపూర్ణత నాకు కావూరి నాగేశ్వర ప్రసాద్లో తప్ప ఇంకెక్కడ కనిపించలేదండి. అట్లా చూసినోడు కూడా పరిపూర్ణుడే కదా. ఈ విషయం గురించి ఇప్పుడు నాకేం మాత్రం సందేహం లేదు. ఎందుకంటే నా ఇన్ని రోజులు 1100 రోజులుగా విన్నటువంటి కావూరి నాగేశ్వర ప్రసాద్ పరిపూర్ణుడని తనకే తెలిసిపోయినప్పుడు నేను ఏడన్నాడు ఇంకా.
నేను ఇప్పుడు కర్మలు పూర్తిగా మరి అకర్మ స్థితికి వచ్చేసాను. సద్గురు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి కృప వల్ల నేను ఇప్పుడు నా నిజ రూపము అచలమని అర్థం అయిపోయింది. బోధ కోసం అర్జునుడి ద్వారా చెప్పిస్తున్నారండి. ఇది అహంకార వాక్యాలు అనుకునేరు. నా ఆత్మస్వరూపము, నా స్వస్వరూపము, నా నిజ రూపము అచలమని నాకు అర్థమైపోయింది. ఇప్పుడు నాకు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారి ఆజ్ఞ తప్ప ఇంకేం మిగలలేదు. ఎందుకంటే ఒక 5 దృష్టాంతాలు వినండి. ఏది కనిపించిన తర్వాత చూసేవాడు ఉండడో, నంబర్ 1. ఏది చూసేవాడు ఉండడు. ఓకే, చూసేదేనండి పరిపూర్ణం అంటాడు. మళ్ళీ లాస్ట్ చూడండి, ఏది కనిపించినా చూసేవాడు. ఓకే, అదే నేను చెప్పింది మీకు. లేని దానికి కనిపించేది లేదు, ఉన్నదానికి కనిపించేది ఉంది అని చెప్పాను కదా మొన్న. చూసేవాడు ఉండడు. రైట్. ఏది కనిపిస్తే చూసేవాడు ఉండడు. అది ఉంటది, వాడు అదే అయి ఉంటాడు. ఓకే. నంబర్ 2, ఏది స్వయంగా రెండవది అంటే 25 అండి. స్వయంగా రెండవది. స్వయంగా రెండవది అంటే డూప్లికేట్, ఫాల్స్, నేను సమిష్టి. ఓకే. అబద్ధపు గుర్తుతో పూజారి వెంకటేశ్వర నుంచి మాట్లాడుతున్నప్పటికీ ద్వైతాన్ని పూర్తిగా నాశనమునర్చే సద్గురు సూచన ఏదైతే ఉందో. ఓకే. నంబర్ 3, ద్వయాన్ని ధ్వంసం చేసే గురు సూచన. అది గురు సూచన అండి. నంబర్ 3, ఓకే, ఏదైతే ఒకటే అయినప్పటికీ అది నంబర్ గా కాకుండా వెలుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేటువంటిది ఏదైతే ఉందో అది అపరోక్షమైన తర్వాత. నంబర్ 4, దానితో గాన సంబంధం ఏర్పడితే, ఉదాహరణ అంతే, అది సంబంధం ఏర్పడేది విడిపోయేది కాదు, మీకు ఎగ్జాంపుల్. దానితో గాన సంబంధం ఏర్పడితే ఇంకా సమస్త బంధాలు వాటికవే తొలగిపోతాయి. సంబంధం కలిగిన లేకుండా పోతాడు. వెలుతురు వస్తే ఇంకా చీకటి ప్రయాణం బస్ ఎక్కాల్సిన అవసరం ఉందే. నెక్స్ట్ లాస్ట్ ఇంకొక 2 ఉదాహరణలు. దేని గురించిన ఆశ కలుగుట తోడనే, ఆశ కలుగుట మీలో పరిపూర్ణత తెలిసిన వెంటనే అని అర్థం అండి. ఓకే. ఓకే. అక్కడ ఆశించేవాడు ఉండడు. అంతే అంతే, క్లియర్. 6, దేనితో కలయిక కలిగిన వెంటనే, కలయిక కలగడం కాదు, అది సూచన. దేనితో కలయిక కలిగిన పిమ్మట తనను తానే కలుసుకున్నట్లవుతుందో. నాలో నా సద్గురుదేవులు తలపల మునిరత్నం గారు ఇచ్చిన సూచన ప్రకారం నేను పరిపూర్ణుడని నాలో నేనే తెలుసుకున్నాను గురుకృప చేత. ఇప్పుడు సద్గురు కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, మీకు మునిరత్నం గారికి తేడా ఏముందండి? అవునండి. తలపల మునిరత్నం గారికి మీకు తేడా ఏముందండి? లేదు గురుగారు. మరో 4 దృష్టాంతాలు. ఎవరైతే ఎప్పుడు ఐక్యము వెంటనే ఉందిరో, ఆ సూచన కలిగిన తర్వాత మీరు ఇంకా ఎరుక లేదు. ఇంకా పాలు పెరుగైపోయిన తర్వాత తోడు పెట్టిన పెరుగు ఏడు కనిపిస్తుంది చెప్పండి, రాసుకోండి. మళ్ళీ మర్చిపోతాయి ఉదాహరణ మళ్ళీ చెప్పలేను నేను. అవునండి. తోడు పెట్టిన పెరుగు నీకు గురువు అండి. అవునండి. పాలే శిష్యుడు అండి. అవును. తోడు రాసుకోండి, పాలు ఉన్నట్టు రాసుకోండి. శిష్యుడు పాలు, శిష్యుడు పాలు, శిష్యుడు పాలు. తోడు పెట్టిన మజ్జిగే గురువు. తోడు పెట్టిన పెరుగు ఒక రవ్వ ఉంది కదా, అవునండి, గురువు. అదే గురువు. పేరుపోయిన తర్వాత తనకి చూపిస్తారా? లేదు. పోనీ పాలు చూపిస్తారా? లేదు. అంటే శిష్యుడిని చూపించరు, గురువును చూపించరు, అక్కడ గురువు మాత్రమే మిగిలి ఉంటది. అదే సద్గురు అండి. అంతేనండి. ఏది అంటే ఇప్పుడు పెరుగులో, పాలలో పెరుగు ఐక్యం చెందిందండి. పేర్కొన్న తర్వాత అంతే, మాట లేదు. అవునండి. ఐక్యం లేదు, విడిపోయేది లేదు. ఇంకా అట్టే మళ్ళీ చిలికి వెన్న తీసేసిన తర్వాత మళ్ళీ దాంట్లోనే ఉంటే ఎన్నిసార్లు ముంచెత్తినా అది అంటే లేదు. అవును. అట్టగా సద్గురు కావూరి నాగేశ్వర ప్రసాద్ ఈ రోజు తయారైందా? అట్లా తయారైన తర్వాత అద్దంలో బొమ్మ అద్దానికి అంటుకోదు, మరి పాలలో నుంచి తీసిన వెన్న పాలకు అంటుకోదు. ఓకే. అద్దంలో బొమ్మ అద్దానికి అంటుకోదు. అది పాలలో నుంచి తీసిందే. అవునండి. పాలకు అంటుకోదు. కావూరిలోనే పరిపూర్ణాన్ని తెలుసుకునిందే.
ఆ, ఇంకా కావూరికి అంటాడు. అవునండి, ఏ ఊరికి అంటాడు? అవునండి. కావూరికి మాత్రమే కాదు, ఆ, దేనికి అంటాడు. దేనికి అంటాడు. అది బాగుంది. అట్లా ఎవరైతే ములుగుచ్చడానికి సందులేని తత్వాన్ని అపరోక్షత చేసుకున్నారో, ఉమ్, ఎవరి వలనైతే అద్వైత బోధ మహాద్వైతమైందో, ఆ, ఎవరైతే స్వయంగా తానే పరిపూర్ణుడని కృత్యాకృత్యములనే జంజాటం దూరం చేశాడో, ఆ, అచల పరిపూర్ణుడై ఎవరైతే అపరంపర గురు పరంపరని అర్థం చేసుకున్నాడో, ఆ, గురు పరంపర కూడా అపరంపర అని పెడతాడు జ్ఞానేశ్వరి. ఎంత జ్ఞాని చూడండి. జ్ఞాన అపరంపర, ఇప్పుడు పరంపర ఏడుంది ఇంకా. ఆ, గురు పరంపర అనేది కేవలం ఒక ఉపలబ్ధి స్థానం, వాళ్ళు వీళ్ళని చెప్పడమే తప్ప ఒక పరంపర అని తనిగా ఏడు అంత పరిపూర్ణమే కదండి. ఉపలబ్ధిస్తాను. గురు పరంపర అంతేలే. అపరంపర మాకు సేవ చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మీరు మీకు మీరే పరిపూర్ణుడుగా మీరే తెలియాలి గురుకృపతోగానే. ఆ, కాబట్టి ఎవరైతే తన భక్తులను తనలోనే సాగరమున కలిసి నది చెట్టగైతే తనలో రోజు సముద్రం నుంచి పోయింది వచ్చి సముద్రంలో కలుసుకునేది, కానీ ఆ, పరిపూర్ణమైన నువ్వే కావూరి నాగేశ్వర ప్రసాద్ని పరిపూర్ణుడిగా చేసావు, కానీ నేను కాదు. ఉమ్, అట్టి వారైనటువంటి సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇప్పుడు నిరుపాధికుడు. ఆ పదం అడిగి చూసుకోండి. ఉమ్, ఇప్పుడు మీరు నిరుపాధికుడు అండి, ఉమ్, మీకు ఉపాధి లేదండి. లేదు. ఇప్పుడు లేదా, ఎప్పుడూ లేదా? ఎప్పుడూ లేదు. అది తెలుసుకున్న తక్షణం ఎప్పుడు లేదని తెలిసిపోయింది. అది వెరీ క్లియర్ అండి. మరి నిరుపాధికమైన సేవాయోగ్యులైనటువంటి సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ బ్రహ్మస్వరూప సాక్షాత్కారాన్ని పొందారు. ఆ, చెప్పలేని ఆనందం విధియని చెప్పలేను సద్గురు కావూరి. ఇప్పుడు తను మన ధన భ్రమ వీడిన మీకు మీ నా భేదము లేదు ఇంకా. ఉమ్, అర్థం చూడండి. ఆ, ఇప్పుడు మీ నా అనేటువంటి భేదం ఉందే ఇంకా? లేదు. ఆహా, నేడు నాకు సద్గురు శ్రీ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారిని సేవించినటువంటి మధుర ఫలం లభింపజేశారు కదండి. ఉమ్, దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మీ నుంచే నాకు అన్ని తెలియజేశారు కదండి. ఉమ్, ఇప్పుడు మీరు నన్ను ఎట్ట చెప్తే అట్టింట. ఉమ్, కాబట్టి ఈ విషయాలంతా మనం తర్వాత ఎపిసోడ్ లో చూద్దామండి. అట్లా గురుగారు. ఇది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనయ్యా. కావూరి మీ కరుణతో మోహము పూర్తిగా తొలగిందయా, సందేహరహితమయ్యే ఇప్పుడు నీ యాన పాటించదా. కృష్ణార్జునుల మధ్యన జరిగిన గీత సందేశంబుతో కావూరి వారికిప్పుడు ఎంత తేటగా తెలిసెనయ్యా. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన మాటతో సద్గురు చెప్పకనే చెప్పెనయ్యా. సద్గురత్నం అండి. మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహయోగి గురువర్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర వధూతకు. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసనా జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్
పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణో